సో ఐఎమ్ షూర్ మీరు నిన్ను కోరి సక్సెస్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. యా కదా, డెఫినెట్లీ సక్సెస్ గివ్స్ యూ హ్యాపీనెస్. ఎస్. బట్ ఒక్క విషయం అండి, జనరల్గా ఒక సినిమా అంటే హ్యూజ్ క్యాన్వాస్ లేకపోయినా కూడా చాలామంది ఒక ఫ్రేమ్లో కనిపిస్తూ పోతూ ఉంటారు. అట్లీస్ట్ 5 ఫ్రేమ్లకు ఒకసారైనా కొంతమంది ఒక 5-6 ఉంటుంటారు. నిన్ను కోరిలో మీకు మోస్ట్ ఆఫ్ ద టైం 2.5 hours నిడివిలో ఈ 3 క్యారెక్టర్లు తప్ప మిగతా వాళ్ళు అడపా అలా కనిపిస్తుంటారు. బట్ అయినా యూ మేడ్ ఇట్ హిట్. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? మీకు ఎక్కడ ఒక్క క్షణం కూడా డౌట్ రాలేదా ఇలా 2.5 hours 3 క్యారెక్టర్స్ని పెట్టి నేను తీస్తే కష్టం అవుతుందని? లేదు, అంటే ఎనీథింగ్ ఆ స్టోరీలో స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మనం ఎంతమందిని పెట్టామో కాదు. ఇప్పుడు బరీడ్ అనే ఓ ఫిల్మ్ వచ్చింది. ఫిల్మ్స్ నేమ్ ఇస్ బరీడ్. ఓన్లీ ఒకడే ఉంటాడు. అది కూడా వాడిని ఒక చెక్కపెట్టలో పెట్టి భూమి కింద పాతేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ వార్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టేసుకొని అమెరికన్ సోల్జర్. సో ఎంటైర్ 1.5 hour మన క్యారెక్టర్తో పాటు అదే ఆ చెక్కపెట్టలో ఉంటాం. కనీసం బయటకు కూడా రాడు. కనీసం బయట విజువల్ ఉండదు, స్కై ఉండదు. అదే ఆ చెక్కపెట్టెలో 1.5 hour. సో వాడి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది, అది కూడా బ్యాటరీ అయిపోతూ ఉంటుంది. దాంతో హీల్ బి ట్రయింగ్ టు కాంటాక్ట్. సో యూ ఓన్లీ హియర్ అవుట్ సైడ్ వాయిసెస్. అది కూడా ఆ సెల్ ఫోన్ ద్వారా 1.5 hour. అంటే నేను చెప్పొచ్చానంటే ఆ కథాబలం, స్క్రీన్ ప్లే స్ట్రెంగ్త్ ఇవి ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు కదా. అంటే డ్రామా, డ్రామా కెన్ హ్యాపెన్ బిట్వీన్ 2 people, 3 people, 100 people. సో ద డ్రామా ఇస్ సేమ్. ఇప్పుడు బాహుబలి ఉంది, 100 మందితోటి యుద్ధం, అటుబట్టులు ఇటుబట్టులు. సో దట్స్ ఆల్సో డ్రామా. ఈవెన్ 3 people మధ్య జరిగేది డ్రామా. ఆ డ్రామా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ అసలు పట్టించుకోరు ఆడియన్స్. అంటే సినిమాలు చూసే ప్రేక్షకుల అంటే మైండ్ సెట్ మారిందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? డెఫినెట్గా మారింది. ఇదే కదా దానికి నాకు తెలిసి గొప్ప ఎగ్జాంపుల్ మా సినిమాయే. అంటే అంతకుముందు ఒక సినిమా అంటే ఒక పెళ్లి భోజనంలాగా, పెళ్ళికి వెళ్తే అలా ఒక 16 రకాల వంటకాలు ఇవి అవి అన్నీ ఉండాలి. కామెడీ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఐటమ్ సాంగ్స్ ఉండాలి. ఇవన్నీ కోరుకునేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళకు కూడా మొహం మొత్తింది. మొహం మొత్తి ఏదన్నా డిఫరెంట్ చెప్పండి, మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం అని వాళ్ళు ఆల్రెడీ వీ బిన్ గెటింగ్ సిగ్నల్స్. ఫిలిమ్స్ లైక్ పెళ్లి చూపులు కానీ, గాజీ లాంటి ఫిలిమ్స్ కానీ, క్షణం లాంటి ఫిలిమ్స్ కానీ, అవన్నీ వాళ్ళు దాన్ని హిట్ చేస్తూ వస్తున్నారు. అంటే దేవ్ సెంట్ ఎ క్లియర్ సిగ్నల్. మేము కొత్తదాన్ని తీసుకోవడానికి మేము రెడీ, ఆర్ యూ రెడీ అన్నది. అది అండ్ వీ టుక్ దట్ సిగ్నల్. ఓకే, నేను సరే ఓకే దిస్ ఇస్ ద టైమ్ టు ఎక్స్పెరిమెంట్ సంథింగ్ న్యూ బట్ నాట్ అట్ ద సేమ్ టైం మరీ ఆర్ట్ సినిమా కాదు, మనం మార్క్ కూడా మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంలో ఈ శివ నిర్మాణ ఇదే ఆఫీస్కి మనం ఎక్కడ కూర్చున్నాం ఇక్కడికే 1 సంవత్సరం క్రితం వచ్చినప్పుడు నాకు ఐ థాట్ దిస్ ఇస్ ఇట్. బట్ తనకున్న లిమిటెడ్ ఎక్స్పోజర్లో బికాజ్ ఈ నెవర్ బీన్ టు యూఎస్. సో కథను అసలు అమెరికాకి మార్చాను. ఫస్ట్ బెంగళూరు, వైజాగ్, బెంగళూరు మధ్య జరిగే కథ. దీనికి మనం కొంచెం బిగ్గర్ లుక్ ఇద్దాం అని ఐ షిఫ్టెడ్ ది స్టోరీ టు యూఎస్. సో అమెరికా తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజెంట్ దీంట్లో ప్రతి ఫ్యామిలీలోంచి ఎవరో ఒకరు ఉంటారు అమెరికాలో. వాళ్ళకి ఆపర్చునిటీ రావడం, వెళ్ళిపోవడం, లేకపోతే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం,
లేకపోతే ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవడం, గ్రీన్ కార్డు తీసుకోవడం, సిటిజన్లు అయిపోవడం అక్కడ. సో ఈ అమెరికా వలస చాలా ప్రతి కుటుంబంలో నుంచి ఉంటారు కాబట్టి ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఇలాగ చాలా డెసిషన్స్ నేను బోల్డ్గా ధైర్యంగా తీసుకోగలిగాం. ఎందుకంటే వాళ్ళ మీద ఒక నమ్మకం ప్రేక్షకులు. ఎందుకంటే సెంటర్ పాయింట్ ఏదైతే నాకు శివ చెప్పాడో అది నేను దాన్ని హుక్ అయ్యా. దానికి అరౌండ్ ఇట్ నేను చేసిన స్క్రీన్ ప్లే ఓన్లీ ట్రస్టింగ్ ద ఆడియన్స్ అండ్ దే ఆర్ చేంజింగ్ ట్రెండ్స్ అండ్ టేస్ట్. వెరీ ట్రూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.